ఈ మట్టి సమస్త జీవరాశికి మూలం. మానవుడు ప్రకృతిలో పంచభూతాలలో పుడతాడు, పంచభూతాలలోనే లీనమవుతాడు. భూమి, వాయు, అగ్ని, నీరు, ఈ పంచభూతాలన్నీ కూడా మన చుట్టూ ఉన్నవే. నిజంగా నేను ఒక వ్యవసాయ కుటుంబంలో, నా తండ్రి మిలిటరీ ఆఫీసర్ కావచ్చు, ప్రాథమికంగా నా వంశం వ్యవసాయం. నా నరాల్లో అణువణువున కూడా వ్యవసాయం మీద మక్కువ ఉంటుంది. ఈ మట్టిని పట్టుకుంటే ఆనందం. ఈ మట్టి నాకు గుర్తొస్తూ ఉంటుంది. రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్తూ అయోధ్య నుంచి మట్టిని పట్టుకెళ్తాడు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియస్ అంటున్నప్పుడు పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతంలో మట్టి చాలా గొప్పది. కానీ ఈ మట్టిని పట్టుకోవడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ ఈ మట్టి లేనిది జీవితం లేదు, ప్రకృతి లేనిది మానవుడు లేదు. ఈ చరాచర జగత్తంతా కూడా పృథ్వీ మీద ఆధారపడింది. ఇక ఈ మట్టిని పట్టుకొని అహర్నిశలు శ్రమించి ఎవరైతే పంటలు పండిస్తూ ఉంటారో వాళ్ళని చూస్తే చిన్న చూపు, వాళ్ళ గిట్టుబాటు ధర రాదు. వాళ్ళు పండించిన పంట మార్కెటింగ్లో వృధాగా పోతూ ఉంటుంది. దళారులు, కార్పొరేట్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇంకొక పక్క ప్రభుత్వాలు రావడంతోనే ఒక మాట చెప్తూ ఉన్నారు, మాకు మేము మీ భూసేకరణ చేస్తున్నాం, మీ భూమిని లాక్కుంటున్నామని. అసలు వ్యవసాయదారుడు, ప్రకృతి, ఈ భూసేకరణలు, ఈ యొక్క దళారీతనాలు, వీటి మీద మనం తర్వాత మాట్లాడుకుందామా?